యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్ మరిన్ని వివరాలకు విదేశ్ కన్సల్ట్ 9676502888. నమస్తే మేడం. నమస్కారం అండి. స్పెషల్లీ పిల్లలు పుట్టినప్పటి నుంచి 3rd ఇయర్ 4th ఇయర్ వరకు చూస్తుంటాం. చాలా యాక్టివ్గా ఉంటుంటారు. చాలా అంటే ఏదో ఒక పని చేయాలనుకుంటూ ఉంటారు. మనం ఏం చేస్తామో దాన్ని వాళ్ళు కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు. మనం కూరగాయలు కట్ చేసినా లేకపోతే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు అలా వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లో పెద్దవాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, వీడు నీకు చాలా హెల్ప్ చేస్తాడు పెద్దయ్యాక, పాప అన్ని పనులు ఇప్పటి నుంచి నేర్చుకుంటుంది, చేస్తుంది, ఎంత యాక్టివ్గా ఉందన్న మాటలు వింటూ ఉంటాం. అలాంటి పిల్లలు రాను 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 బద్ధకస్తులుగా తయారవుతూ ఉంటారు. పుట్టినప్పుడు అంత యాక్టివ్గా ఉండేవాడునండి, ఇప్పుడు మాత్రం ఇలా లేదు, ఏంటో ప్రాబ్లం తెలియట్లేదు అన్న క్వశ్చన్ మనం వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ 7, 8, 9 ఇయర్స్ పిల్లల్లో బద్ధకం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అదే బద్ధకం స్టడీస్లో కంటిన్యూ అవ్వచ్చు, వాళ్ళ వర్క్స్లో కంటిన్యూ అవ్వచ్చు, లేదా బయట చుట్టాలలో కానీ ఇంకెక్కడైనా సరే ఏదైనా పని చెప్పినప్పుడు అసలు అశ్రద్ధ చేయడం కావచ్చు. ఇవన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తుంది. ఆ బద్ధకంకి రీజన్ ఏంటి అంటారు? అప్పటిదాకా యాక్టివ్గా ఉన్న పిల్లల్లో ఆ మార్పుని మనం దేని వల్ల చూస్తామంటారు? అసలు చిన్నపిల్లల్లో మనం ఇమిటేషన్ ఎక్కువ చూస్తామండి. ఇమిటేషన్ అంటే ఎక్కడ మొదలవుతుంది అంటే, పిల్లకి కానీ పిల్లవాడికి కానీ 4-5 సంవత్సరాల వరకు అమ్మ ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉంటుంది. అమ్మ ఏం చేస్తే అది, అమ్మ వెనకాలే ఉంటారు కదా, అమ్మ నర్చరింగ్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. 7-8 సంవత్సరాలు ఆ వయసు నుంచి నాన్న ఇన్ఫ్లుయెన్స్లో ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే, ఎక్కువ అమ్మ చేసే పనులే ఫస్ట్, మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా కూడా ముందర అమ్మ చేసే పనులే వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు. అమ్మ గిన్నెలు కడుగుతూ ఉంటే వాళ్ళు గిన్నెలు కడిగేయాలి అనుకుంటారు, వాటర్లోకి వెళ్ళిపోతారు, చేస్తూ ఉంటారు. అవును. అమ్మ కూరగాయలు కట్ చేస్తుంటే మీరు చెప్పినట్టు వాళ్ళు ఆ చాక్ పట్టుకొని కట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్లో కొన్ని డేంజరస్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎలా అంటే, స్టవ్ దగ్గర పిల్లలకి రానివ్వకూడదు. మనకి భయం కాలిపోతుంది అన్న భయం. చాక్ మనం పిల్లలకి ఇవ్వలేము, ఎక్కడ తెగుతుందో. సిజర్స్ కూడా మనం ఇవ్వం, నెయిల్ కట్టర్ కూడా ఇవ్వం. ఇవన్నీ మన భయాలు. ఏమన్నా అయిపోతుందేమో అన్న భయం. ఇప్పుడు ఏమవుతుంది అంటే, అన్నీ చేసేయాలి, ఏదన్నా చెయ్యాలి అన్న ఆతురత వయసు పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది. మనము తెలుసో తెలియకో 1-2 యాక్టివిటీస్ దగ్గర మొదలు పెడతాం. అదొద్దు, పడిపోతుంది, నాకు భయం వేస్తుంది, అది కాలిపోతుంది, నువ్వు పడిపోతావు అన్న వర్డ్స్తో మనం భయపెడతాం. ఇప్పుడు దీనికి కాంట్రరీగా, ఇప్పుడు పిల్లవాడికి మీరేవో చేసి పెడుతున్నారు, ఒక సూపో ఏదో ఒక ఐటెం కుక్ చేస్తున్నారు. వాడు ఆ పక్కన స్లాబ్ మీద కూర్చుంటాను చూస్తాను అని అంటాడు. కూర్చొనిచ్చి చూపించి, అంటే మొత్తానికి వద్దు అని వాళ్ళని బయటికి పంపించేసే కన్నా కూర్చోపెట్టి కొంచెం కంట్రోల్డ్ మెకానిజంతో వాళ్ళకున్న ఆతురతని కొంచెం తగ్గించగలిగితే వాళ్ళు స్లోగా సాటిస్ఫై అవుతారు. దీనికి కాంట్రరీగా మనం ఏం చేస్తున్నాము, వద్దు కాలిపోతుంది, నువ్వు తెలియకుండా అది ముట్టుకుంటే ఇప్పుడు ఇదంతా పడిపోతుంది, నేను ఇదంతా క్లీన్ చేసుకోలేను అని చెప్పి వాళ్ళని బాగా దూరంగా బయటికి పంపేస్తున్నప్పుడు పిల్లవాడు ఇది నేను చెయ్యకూడదు అని బ్రెయిన్లో ఒక మెసేజ్ స్టోర్ చేసేసుకుంటున్నాడు. ఇలాంటి ఒక రిపిటేషన్ ప్రతి యాక్టివిటీలోనూ జరిగిపోతుంది. వాళ్ళు వాటర్లో బట్టలు నానపెడతారండి పిల్లలు, చిన్న కర్చీఫ్ పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ యొక్క సైకిల్ కానీ ఇవి కానీ తుడుచుకుంటూ ఉంటారు వాళ్ళు. మనం ఏం చేస్తాము, ఇప్పుడైనా నీట్గా రెడీ చేసి బట్టలు వేసాను, ఆ ఆయిల్ అవన్నీ మళ్ళీ బట్టలకు అంటుకుపోతాయా అని చెప్పి తిట్టి తీసుకొచ్చి అందంగా టీవీ ముందు కూర్చోబెట్టడమో ఫోన్ ఇవ్వడమో చేస్తున్నాం. అంటే వాళ్ళ న్యాచురల్ ఎబిలిటీ, ఆ ఇమిటేషన్ అన్న ఎబిలిటీతో అన్నీ చెయ్యాలనుకుంటారు, మొక్కలు నాటాలనుకుంటారు, బయటికి వెళ్ళి అన్ని ఇలా తుడవాలనుకుంటారు, ఐటమ్స్ క్లీన్ చేస్తారు, క్లోత్స్ ఫోల్డ్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు అంటే, ఆడపిల్లలు చేసే పనులు మగపిల్లలు చేసే పనులు అని సెగ్రిగేట్ చేసేసి ఏదైనా కూడా వాళ్ళకి ఇష్టమైన ఆ యాక్టివిటీ ఇమిటేషన్ని మనం చెయ్యకుండా ఆపేయడం వల్ల పిల్లల్లో లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అనేది డెవలప్ అవుతుంది. ఈ లెర్న్డ్ హెల్ప్లెస్నెస్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్లోగా వాళ్ళ మైండ్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే, ఈ యాక్టివిటీస్ అమ్మ ఎలాగో నన్ను చేయనివ్వదు అని వేరే వాటి పైన కూడా వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ అండ్ చెయ్యాలన్న కోరిక స్లోగా తగ్గిపోతుంది. తగ్గిపోయి బద్ధకస్తులుగా తయారవుతారు, లేజీ అయిపోతారు.
అందుకే చూడండి 3 to 5 మధ్యలో ఉన్నంత యాక్టివ్నెస్ 6 to 7లో కనపడదు, తర్వాత 7 to 10లో అస్సలు కనపడదు, 11 to 15 ఇంక మొత్తానికి అసలు మనం చెప్పిన పనులు అప్పుడు చెయ్యరు. చిన్నప్పుడు చక్కగా చేసేవాడు కదరా ఇప్పుడు ఏమైందిరా అంటాం. అంటే ఎక్కడో మనమే ఆ లర్న్ హెల్ప్లెస్నెస్ అనేది పిల్లల్లో డెవలప్ చేసేసి చేస్తున్నాం. మరి వాళ్ళు హర్ట్ అవుతారు కదండి, మీరేంటి బాగానే చెప్తున్నారు అని అంటారు పేరెంట్స్. వాళ్ళు హర్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు లైక్ మనం కంట్రోల్ చేయాలని చెప్తున్నాను, వదిలేయకూడదు. ఓకే నేను ఇక్కడ కుక్ చేస్తాను, నేను ఎక్కడికో బయటకు వెళ్ళిపోయి నుంచుంటానంటే కాదు కదా. వాళ్ళకి ఏదో ఒక చిన్న గిన్నె, ఒక చిన్న అందులో ఏవో వెజిటేబుల్స్ ఏవో వేసేసి నేను ఇక్కడ చేస్తాను నువ్వు అక్కడ తిప్పు అని అనడము. సరే నేను నా ప్లేస్ ఇది, నేను ఇక్కడ వర్క్ చేసుకుంటాను, నువ్వు సేమ్ ఇక్కడ నీ పని నువ్వు ఇలా చేసుకో అని వాళ్ళకి ఒక బౌండరీ క్రియేట్ చేయడము, కొన్ని జాగ్రత్తలు చెప్పడం వల్ల వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అలవాటు అవుతుంది. ఈ బద్ధకం అనేది డెవలప్ అవ్వదు. బద్ధకం అయితే ఎప్పుడైతే డెవలప్ అవుతుందో స్లోగా ప్రొక్రాస్టినేషన్ వచ్చేస్తుందండి. ఇప్పుడు చేయవలసిన పనులు ఈ బద్ధకం వల్ల రేపు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే, మరి ఇదంతా కూడా స్టడీస్ పైన ఎఫెక్ట్ అవుతుంది. సేమ్ స్టడీ యాక్టివిటీలో కూడా రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఈ 2 days హాలిడేస్ కదా, మండే మార్నింగ్ అన్నా కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని వాళ్ళకి వాళ్ళే థింగ్స్ని పోస్ట్పోన్ చేసేయడం, వర్క్ని పోస్ట్పోన్ చేసేయడం వల్ల వాళ్ళల్లో లేజినెస్ అనేది బాగా పెరిగిపోతుంది. మీరు అన్నట్టుగానే ఆ 7 to 8 years తర్వాత వచ్చే ఈ బద్ధకాన్ని మనం ఎలా ఓవర్కమ్ అసలు ఆ ప్రాసెస్ అనేది ఏదైనా ఉంటుందంటారా మేడం? డెఫినెట్గా ఉంటుందండి. మనం వాటిని ప్లే థెరపీ కానీ ఫ్యామిలీ థెరపీ కానీ అంటాం. ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవ్వాలి. ఇప్పుడు మళ్ళీ అందరూ చేసి నాన్నతో పాటు కొన్ని పనులు చేయించుకోవడం. చాలామంది పేరెంట్స్ని చూడండి మార్కెట్కి తీసుకువెళ్తారు, వాళ్ళు ఏం చేస్తే దాన్ని చూడమంటారు పిల్లల్ని. మా ఇంట్లో మా అత్తయ్య గారు బాబు మొక్కలు ఏమైనా వర్క్ చేసినప్పుడు బాబుని కూడా పెట్టుకుంటారు, వాడికి అలవాటు అవుతుంది, వాడు చూస్తాడని. వాడికి హర్ట్ అవ్వని ఒక చిన్న డివైస్ ఇస్తారు. అలా మనము స్లోగా పిల్లలకి ఫ్యామిలీ థెరపీ ద్వారా వాటిని రిమూవ్ చేయవచ్చు. అంటే అప్పుడు మళ్ళీ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. పని కట్టుకున్నప్పుడు అందరూ కలిసి పని చేసి వాడిని ఇన్వాల్వ్ చేసి మార్చగలం. అదేదో మనం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవ్వకుండా నో అనకుండా కంట్రోల్డ్ మెకానిజంలో వెళ్తే సరిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much. Thank you very much.